లక్షల ఖర్చు చేసి పండించిన పొగాకు పంటకు సరైన ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొగాకు రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించిందని, కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులకు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పార్టీ నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ ఏడాది పొగాకు ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని విక్రమరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇరిగేషన్ లేదు, ఏం లేదు. ఈ అంతా డిపెండ్ అయ్యేది ఓన్లీ కొంచెం ఈ ఒక్క పంట ద్వారా. వీళ్ళని ఆదుకోకపోతే వీళ్ళ జీవితాలు చాలా గంభీరంగా ఉంటాయి. పోయినసారి ఈ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో మళ్ళీ ఈ ప్రభుత్వం ముందుకొచ్చి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా 3 నెలలు ఉంది సీజన్. ఈ 3 నెలల్లో వాళ్ళకి ఏదో విధంగా ప్రభుత్వం ముందు సహాయం చేయాలని చెప్పి కోరుకుంటాం. లేకపోతే చాలా నష్టపోతారు. వాళ్ళకి అన్ని విధాలుగా మళ్ళీ రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. మీరు చూస్తా ఉన్నారు, ఈసారి వరి రేటు కూడా తగ్గిపోయి ఉంది. రైతు ఎంతో నష్టపోతున్నారు. మీరు అమరావతి కట్టాలి, మంచి రాజధాని రావాలి అన్ని కరెక్ట్, కానీ ఇక్కడ ఎక్కువగా గ్రామాల్లో ఉండే ప్రజలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మమ్మల్ని కోరుకుంటున్నాం.